ప్రజారాజ్యం పార్టీకి వద్దామండి. ఇప్పుడు బిహైండ్ ద స్క్రీన్ కొన్ని విషయాల్లో కీలక పాత్ర వహించారు మీరు. చిరంజీవి గారితో ఇప్పుడు టచ్ ఉందండి మీకు అసలు? లేదండి. కంప్లీట్గా అది చాలా పెద్ద ఎపిసోడ్ అండి. అది ఎపిసోడ్ అంటే చాలా విషయాలు జరిగినాయండి దాని వెనకాల. అంటే ఎలాంటి విషయాలు? ఎగ్జాంపుల్కి 2-3 చెప్తారా? అది కొంతమంది దృష్టిలో అది తప్పులుగా అనిపిస్తాయి, కొంతమంది దృష్టిలోనేమో ఆయన్నే మోసం చేశారు అని కొంతమంది అంటారు. ఆయన కూడా కొద్ది కరుకు మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు అని చెప్పని అంటారు. మాట్లాడదాం దాని విషయం. మాత్రం సమయం వచ్చినప్పుడు నేను బాగా దగ్గరుండి ఏమేమి చూశాను, ఎవరితో ఎట్లా మెలిగాను అన్నీ మాత్రం మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. ఒక్కళ్ళ గురించి చెప్పండి. అంటే అంతా వద్దు, నేను అంతా అనట్లేదు, బ్రీఫ్గా ఒకటి చెప్పండి. అంటే ఇలాంటిది ఒకటి జరిగింది, దానివల్లే ప్రజారాజ్యం పార్టీ రిజల్ట్ అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్. ఎందుకంటే మీరు కూడా కొంతవరకు ప్రజారాజ్యం పార్టీలో బిహైండ్ ది స్క్రీన్ ఉన్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థుల యొక్క ఎంపికేనండి దానిలో తేడా. అంటే రైట్ పర్సన్ని, బీసీలకి ఇన్ని సీట్లు ఇవ్వాలి అన్న ఒక తపన. అంటే ఆ పార్టీ పెట్టినటువంటి విధి విధానాలు అవన్నీ మాట్లాడుకున్న వ్యక్తులు చాలా మంచివాళ్ళు అండి. చాలా చాలా గొప్ప వ్యక్తులు. ఒక సరైన కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి గారు కానీ, నెక్స్ట్ మిత్రా గారు కానీ, ఇంకా చాలామంది, ఒక పేరని కాదు, దాని వెనకాల ఉన్నటువంటి శివశంకర్ గారి దగ్గర కూడా కొంత అడ్వైజెస్ తీసుకున్నారు. చాలా జరిగినాయి. వాళ్ళందరూ ఇట్లా అందరూ కూడా ఎలాంటి ఆలోచనతో ఉన్నారంటే, ఒక మంచి పార్టీ ప్రజల్లోకి వస్తుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, చిన్న వాళ్ళకు కూడా దీనిలో అవకాశాలు ఉండాలి అని చెప్పని ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ. ఆ టార్గెట్ రీచ్ అవడంలో ఇంకొన్ని విషయాల్లో అవకతవకలు జరిగినాయి. ఇక దానివల్లనే ఫెయిల్. ఓకే, నెక్స్ట్ జనసేన. ఓకే, మీ జనరేషన్ టైం, మీరు బయటికి రావాల్సిన టైం. అది తెలిసి సోషల్ మీడియాలో కూడా కొంత నాకు అంటే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, మీరు జనసేనలో ఆల్రెడీ ఎంటర్ అయ్యారని అని చెప్పేసి వచ్చింది. అది ముహూర్తం ఎప్పుడు అసలు? అది దాని విషయంలోనే నేను అది ఖండిద్దామని. ఎందుకంటే 2 రోజుల క్రితం ఎవరో, నేను మామూలుగా విజయవాడ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతున్నాను. నేను విజయవాడలో కంటెస్ట్ చేయాలన్న ఆలోచన ఉంది, విజయవాడలో తిరుగుతున్నాను. తిరుగుతుంటే సహజంగా వంగవీటి రంగా గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఎప్పుడైతే రంగా గారు అనే వ్యక్తి లేరో మొత్తం అందరూ విచ్ఛిన్నం అయిపోయింది. ఎవరి దారిని వాళ్ళు కొంత ఏరియా వైజ్గా వాళ్ళ లీడర్స్ని వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు. పరిస్థితులను బట్టి కొన్ని పార్టీలు మారుతున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే రంగా గారిని చంపిన పార్టీల్లోకి కాదు, ఒకటే పార్టీ, ఆ పార్టీలోకి కూడా రంగా గారి అభిమానులు వెళ్ళటం జరుగుతుంది పరిస్థితులను బట్టి. సో ఆ క్రమంలో ఏంటంటే నేను కలుస్తున్న వ్యక్తులు చాలామంది రంగా గారి అభిమానులు, ఈ ప్రజారాజ్యంలో కలిసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అట్లానే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. నేను కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాను. ఇట్లా ఎటు వెళ్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది అని వాళ్ళ ఆలోచనలు కూడా తెలుసుకుందామని మాట్లాడుకునే లోపల ఎవరో కొంత యువకులు గబాల్ని నియోజకవర్గం తూర్పు నుంచి వంగవీటి నరేంద్ర గారు అని చెప్పని పెట్టేశారు. అది నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అసలు నేను పార్టీలోకి ఎంటర్ అవ్వలేదు ఇంతవరకు. అలా పార్టీలోకి ఎంటర్ కాకుండా నాకు నేనుగా నియోజకవర్గం ఎట్లా ఇది చేస్తాను? అసలు ఆలోచన ఉందా? తప్పనిసరిగా నేను కంటెస్ట్ చేస్తాను విజయవాడ నుంచే. ఎందుకంటే చెప్పే కదా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాధా నేను కలిసి ప్రయాణం చేద్దామని చెప్పని అనుకున్నాం. సరే విజయవాడలో తప్పనిసరిగా రాధా ఉంటాడు కదా అనుకున్నాను. అనుకోకుండా ఇప్పుడు తను ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా కానీ పరిస్థితులను బట్టి ఎవరు లేరు. ఇప్పుడు వంగవీటి వాళ్ళకి విజయవాడ బేస్ అనేది కంపల్సరీ కావాలండి. లేదంటే చాలా చాలా కుటుంబాలు ఊహించని పరిస్థితులు, అంటే అనాథలైపోతారు వాళ్ళు ఎవరు వాళ్ళ విషయాలు వాళ్ళకి పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే మేమంటూ ఒకళ్ళు ఉన్నామంటే వచ్చి మాకంటూ వాళ్ళ ఇబ్బంది కానీ ఏదైనా చెప్పుకోవటం, లేదా కలిసనే వెళ్తుంటారు. అంత అటాచ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలు.
అవన్నీ ఒక్కసారిగా వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడిపోతారు. సో ఆ ఉద్దేశంతో నేను ఇంకా బాగా స్పీడప్ చేసే ఈ మధ్యకాలంలో. కానీ పాప మా కుర్రోడు కనీసం ఇంటర్ కూడా పూర్తి అవ్వలేదు, ఓటు హక్కు కూడా లేదు. అతను ఇట్లా మీ నరేంద్ర అని పెట్టేసేసరికి పిలిపించాను నేను. ఏమయ్యా ఎందుకు అట్లా పెట్టావు అది అంటే, నాకు రంగా గారంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారంటే కూడా ఇష్టం. అది కరెక్టే కానీ నువ్వు అట్లా పెడతాను తప్పు. ఇప్పుడు అతన్ని ఏం అనలేం కదండి, మా అభిమాని. అట్లానే పవన్ కళ్యాణ్ అభిమాని తప్పమని అది పెట్టడం నేనే డిక్లేర్ చేసుకున్నట్టుగా అయిపోయింది అది. అది దాన్ని మాత్రం నేను మీ ఛానల్ పరంగా కూడా నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. అది నేను పెట్టించింది కాదు, తప్పనిసరిగా కంటెస్ట్ చేస్తాను. అది ఏ పార్టీ అనేది మాత్రం అతి త్వరలోనే తెలుస్తుంది. ఆయనే చెప్తున్నారు కదా, జనసేన పార్టీలో ఎవరైనా మంచి చేద్దాం అనుకునే వాళ్ళకి అవకాశం ఉంది, తప్పకుండా మీరు రావచ్చు అని. మీరు ఎందుకు అంటే జనసేన పార్టీ వైపు ఎందుకు వెళ్ళాలనిపించట్లేదు, వేరే వేరే పార్టీస్ గురించి అని ఎందుకు చెప్తున్నారు? అయితే మీరన్న మాటనే తీసుకుందాం. మంచి చేసే వాళ్ళకి అవకాశం ఉంది అందులో. నేను చేసే పనులు మంచి కనిపిస్తే నాకు అవకాశం తప్పనిసరిగా వస్తుంది. మీరు వెళ్ళరా, వెళ్ళి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవటం కానీ అలాంటివి చేయాలనిపించట్లేదు? దానికి కలిసేది ఉంది, దానికంటూ ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంది ఆయన వేసింది. వాళ్ళు కాన్స్టిట్యున్సీలో ఎవరైతే గట్టిగా వర్క్ చేసే వాళ్ళని చూసి ఈ అభ్యర్థి మాకు పనికి వస్తాడు, మా ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నాడు అని అనుకుంటే వాళ్ళే పిలుస్తారు తప్పనిసరిగా. కానీ నేను వాళ్ళకి బాగా పరిచితుడిని అన్ని రకాలుగా. ఓకే. ఆ రంగా రాధా గారి మిత్రమండలి ఏదైతే ఉందో దాని ప్రస్తుతం చెన్నుపాటి శ్రీను గారు చూస్తున్నారనేది తెలిసిన విషయం. కానీ కంప్లీట్గా అది మీ చేతుల్లోకి తీసుకుందాం అని అనుకుంటున్నారు అనేది, అంటే మీ వాళ్ళ దగ్గర నుంచి మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు బయట. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి అసలు? రాధా రంగా మిత్రమండలి అనేది కేవలం వంగవీటి కుటుంబంలో ఈ ఆర్గనైజేషన్ నడిపించే వాళ్ళ కిందే ఉంటుందండి. అది ఇంతకు ముందు వరకు రాధా దగ్గర ఉండేది. ఇప్పుడు ఏ రోజైతే తను ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను అందరినీ కలవటం జరిగిందో వాళ్ళందరూ కూడా నాకు పూర్తి సపోర్ట్ ఉన్నారు. అంతేగాని చెన్నుపాటి సీను దగ్గర ఉందనేది, అతను బహుశా వాళ్ళతో ఎప్పటి నుంచో ఉన్నాడు కలిసిమెలిసి, తనకి ఎటువంటి రైట్ లేదనేది నేను చెప్పగలుగుతాను తప్పనిసరిగా స్పష్టంగా. ఎందుకంటే రాధారంగ మిత్రమండలికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. ముఖ్యంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే కాపాడాలి, అంటే వాళ్ళ ప్రాణానికి కూడా తెగించి అడ్డుపడాలి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, చిన్న విషయం మీకు నేను చెప్తాను. ఎవరన్నా ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నారు అనుకోండి, గబగబా వెళ్ళి మనం, అంటే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, చేతిలో ఫోన్స్ వచ్చినాయి, 100 కొడితే డైల్ చేస్తే వచ్చేస్తుంది. కానీ పాత రోజుల్లో ఫోన్లు ఏం లేవు. ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక ఆడపిల్లని ఆ సంఘంలో పెరుగుతున్నటువంటి నువ్వు ఖండించాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట నువ్వు వెళ్ళి అడ్డుపడతారా లేదా? మీరే చెప్పండి. అడ్డుపడతారు. అదే రాధారంగ మిత్రమండలి సభ్యుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి దాన్ని బైలాసి అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి, అర్హత నేను చెప్పగలిగేది అదేనా, లేదంటే సామాజిక వర్గం అని చెప్పేసి ఏమన్నా ఐడియా ఉందా? సామాజిక వర్గంతో సంబంధం లేదండి. రాధారంగ అసలు రంగ గారితో పాటు కానీ రాధా గారితో పాటు ఉన్న వ్యక్తులు పేర్లు మీకు ఒక 5-6 పేర్లు చెప్తా. చాలా ఉన్నాయి, 5-6 పేర్లు చెప్తా. దాన్ని బట్టి ఏ సామాజిక వర్గం మీరే లెక్క పెట్టుకోండి. నానాజీ, 7 అని అంటారు, ఆయన కూడా ముస్లిమే. మునుస్వామి, అరవ భాస్కరు, కన్నప్ప, పెద్దకృష్ణ, చిన్నకృష్ణ, రాంబాబు, చాలామంది. అసలు మీరు తీసుకోండి, మంగళగిరి మస్తాన్, ఇలా సుబాని, ఇంకా ఇమ్రాన్, అట్లా మరి వీళ్ళందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. విల్సన్, గ్రిటన్, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ రంగా గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. అసలు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అన్నింటిలో ఒక్కళ్ళు కూడా లేరు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కేవలం ఒక ఆశయం అండి అది. ఆ ఆశయానికి ధైర్యం చేసి ఎవరైతే ముందుకు వస్తారో, అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతారో వాళ్ళకే అర్హత ఉంటుంది. అదే చెన్నుపాటి సీను
పెట్టుకోవడానికి ఏమాత్రం అర్హత లేదని కూడా నేను చెప్పగలుగుతాను. ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు? మీ మీడియా పరంగానే ఆయన ఎలాంటి కాల్మనీ కేసుల్లోనూ ఇంకా వేరే వేరే విషయాల్లో ఉన్నాడని చెప్పని అన్ని రకాలుగా బయటకు వచ్చింది. అతని మీద కేసులు పెట్టడం జరిగింది. రాధారంగ మిత్రమండలి పూర్తిగా విరుద్ధం ఉండేది. ఒక ఆడపిల్లని కాపాడాలి లేదా కష్టాల్లో ఉన్నవాడిని కాపాడాల్సినటువంటి రాధారంగ మిత్రమండలి సభ్యులకు ఉన్నటువంటి బాధ్యత, ఇతను డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కట్టని వాళ్ళని వడ్డీ వ్యాపారాలు చేస్తూ కాల్మనీలో హెరాస్ చేస్తూ కట్టలేనటువంటి ఆడవాళ్ళని అవసరమైతే వ్యభిచారంలోకి కూడా దించడానికి కూడా సిద్ధపడ్డారని చెప్పని అప్పుడు కథనాలు బాగా వచ్చినాయి. అతని మీద కేసులు కూడా నమోదైనాయి. అలాంటి వ్యక్తి ఎలా అర్హత పొందుతాడండి? దానికి అతనికి ఏమాత్రం అర్హత లేదు. ఒకవేళ అతను పెట్టుకుంటున్నా అతనికి అర్హత లేదని చెప్పని నేను మీ ఛానల్ ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. దానికి అర్హత ఉండాలండి. ఒక పేదవాడికి అండగా ఉండాలి, అంతేగాని పేదవాడిని దోచుకు తినేటట్టుగా కూడా ఎప్పుడు ఉండకూడదు. ఆడవాళ్ళని కాపాడేటట్టు ఉండాలి కానీ చెప్పి ఆడవాళ్ళ శీలాల్ని వాళ్ళ యొక్క మనోభావాల్ని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే తరంగా ఎప్పుడు ఉండకూడదు. అలాంటి వాడు రాధారంగ మిత్రమండలికి రాధారంగ మిత్రమండలి సభ్యుడిగానే పనికిరాడు. అలాంటప్పుడు రాధారంగ మిత్రమండలి అతను ఏ విధంగా అతను ముందుకు తీసుకెళ్తాడండి? అర్హత ఏముంది? అదొక యజ్ఞం లాంటిది.